वेमुलवाड़ा में बड़ा हादसा टल गया। एमएलए आदि श्रीनिवास और कलेक्टर गरिमा अग्रवाल महफूज। मुआयने के दौरान जेर तामीर डबल बेडरूम मकानात की फ्लोरिंग धंस गई। तेलंगाना के वेमुलवाड़ा एमएलए और श्रीसिला कलेक्टर बाल बाल बच गए। बड़ा हादसा टल गया। वेमुलवाड़ा में एक बड़ा हादसे से मुकामी एमएलए आदिर श्रीनिवास और जिले श्रीसिला के कलेक्टर गरिमा अग्रवाल महफूज बच गए। तफसीलात के मुताबिक वेमुलवाड़ा म्युनिसिपल लिमिट्स में हुकूमत की जानिब से तामीर किए जा रहे डबल बेडरूम मकानात का आज जायजा लेने के दौरान ये वाक़या पेश आया। मुआयने के दौरान एमएलए आदि श्रीनिवास और कलेक्टर गरिमा अग्रवाल एक जेर तामीर 2 BHK मकान में दाखिल हुए। इसी दौरान अचानक फ्लोरिंग नीचे धंस गई, जिससे एक लम्हे के लिए सांसें थम गई। खुशकिस्मती से दोनों अफसरान व एमएलए महफूज रहे और किसी किस्म की कोई जानी नुकसान नहीं हुआ। सरकारी हुकाम ने तामीराती क्वालिटी पर सख्त नाराजगी का इजहार करते हुए कॉन्ट्रैक्टर से फौरी रिपोर्ट तलब की है। इस वाक़े के बाद मुताल्लिका महकमों ने तामीराती कामों का दोबारा मुआयना शुरू कर दिया। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। ఏదైతే నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ కూడా నాణ్యత లేని కట్టడాలతో కడుతున్నారు, అది అసంపూర్తిగా ఉండేది. వెంటనే నిర్మాణాలు చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేశారు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అందుబాటులోకి తీసుకుని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందిరమ్మ రాజ్యంలో లబ్దిదారులకు అందజేయాలని చెప్పిన లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు అధికారులు, ఆర్డినరీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్లినాం. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పాలని అనే ఆరోపణ చేసి దాని నిదర్శనం ఈ రోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గానీ కుంగింది, కూలిపోయింది. మీరు చూశారు అక్కడ కాళేశ్వరము అట్లనే కుంగిపోయింది. అన్నారము సుందిల దగ్గర బుంగలు పడి సీప చేసింది. ఇది కేసీఆర్, కేటీఆర్ ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు. ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ అక్రమార్జన కోసం నిర్మాణం చేసినటువంటి కట్టడాలు చెప్పని చూస్తే మేము అంటే ఆనాడు ఎక్కడైతే ఇప్పుడు బహుశా మీరు విజువల్స్ పాతవి చూస్తే నేను ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పీసీ చేసినప్పుడు అనేక అక్రమ కట్టడాలపైన కానీ లేకపోతే నాణ్యతలను కట్టడాలకు ధర్నా చేసినాం. ఇక్కడ కూడా మీరు ధర్నా చేసినవారు బహుశా విజువల్ మీరు చూస్తే ఆనాటి విజువల్ కూడా దొరకవచ్చు. ఎక్కడైతే మేము నిలబడ్డ దగ్గర కుంగిపోయిందో అక్కడ కూడా మేము గతంలో ఇది నాణ్యతలను కట్టడం చెప్పినట్టు సందర్భం. మీరు నాణ్యత లేని కట్టడానికి నిదర్శనం ఆనాటి నాయకులు కేవలం అక్రమార్జనకే తెరలేపిండ్రు. ఆనాటి కట్టడం వల్ల చెప్పండి నిదర్శనం. అయినా ఎవరికి ఏం జరగలేదు. మేము మళ్లీ చక్కటి కట్టడాలు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ 10 సంవత్సరాలు దోచుకొని దాచుకుని చెప్పండి నిదర్శనంగా ఈరోజు ఇలాంటి కట్టడాలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు మేమనడం కాదు, స్వయంగా సొంత చెల్లి కవితనండి హరీష్ రావు ఇంట్లోనో సంతోషరావు ఇంట్లోనో బంగారమయమైతే తెలంగాణతో బంగారమయం కాదు. అవినీతి అక్రమాలు జరిగింది. నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసింది, మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది. అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తున్న సందర్భంలో ఈరోజు స్వయంగా కూడా వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది, కూలిపోయింది స్వయంగా చూశారు. ఇది వారి హయాంలో అవినీతి అక్రమాలకు, నాణ్యత లేని కట్టడాల నిర్మాణానికి పరాకాష్ఠగా మనం స్వయంగా చూడవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.